సినీ పరిశ్రమలో మహిళల భద్రత, కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేదా చర్చ జరుగుతూనే ఉంటుంది. మీటూ ఆరోపణలు, హేమ కమిటీ నివేదికలతో పలు ఇండస్ట్రీలు కుదిపేసిన విషయం ఇప్పటికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత టాలీవుడ్లో మహిళల భద్రతపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశకంగా మారాయి. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత, సినిమా ఇండస్ట్రీ మహిళలకు ఏమాత్రం సురక్షితమైన ప్రదేశం కాదని కుండ బద్దలు అయితే కొట్టారు. తాను పరిశ్రమలో ఎంతో కాలంగా కొనసాగుతూ అత్యంత విజయవంతమైన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈ కఠినమైన నిజాన్ని నిజాయితీగా చెబుతూ ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నాకు కేవలం 18 సంవత్సరాలు ఉన్నప్పుడే కొన్ని చేదు అనుభవాలు, అసౌకర్యమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ మీడియా ముందుకు వచ్చి ఫలానా వాళ్ళు నాతో ఇలా ప్రవర్తించారు అని పదే పదే చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది కేవలం నా ఒక్కరి సమస్య కాదు, పరిశ్రమలో ఎంతోమంది మహిళలు రోజు ఎదుర్కొంటున్న దుస్థితి. దీనిపై ఎంత చర్చించినా ఒక ముగింపు అనేది ఉండదు అని సునీత అయితే చెప్పుకొచ్చారు. పరిశ్రమల్లో కొందరి ప్రవర్తన గురించి చెప్పుకుంటూ మనుషుల ద్వంద్వ వైఖరిని ఆమె చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి దగ్గర అత్యంత మర్యాదగా, విద్యావంతులైన పెద్ద మనుషులా ప్రవర్తించవచ్చు, కానీ అదే వ్యక్తి మరో మహిళ దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించవచ్చు. ఇక్కడ ఎవరి అసలు రంగు ఎలాంటిదో ముందుగా పసిగట్టడం చాలా కష్టం అని ఆమె చెప్పుకొచ్చారు. అవకాశాల పేరుతో మహిళలను దోపిడీ చేసే సంస్కృతి ఇంకా బతికే ఉంది అనే ఉద్దేశాన్ని ఆమె పరోక్షంగా చెప్పారు. ఇక ఫెమినిజం, మహిళల స్వేచ్ఛ గురించి సునీత తనదైన శైలిలో విభిన్నమైన కోణంలో స్పందించారు. మహిళలు మై బాడీ మై రైట్ అని స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, కానీ సమాజంలో దానికి కౌంటర్గా అతని కళ్ళు అతని ఇష్టం అనే మరొక కోణం కూడా దాగి ఉంది. అసలు ఫెమినిజం అంటే ఏమిటి, దాని పరిధి ఎంత అనే విషయాలపై మరింత లోతైన చర్చ జరగాల్సి ఉంది. సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు పూర్తిగా ఒకేలా ఉండరు. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం అనే అంశాలను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు అని సునీత అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సునీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆమె ధైర్యంగా వాస్తవాలు మాట్లాడారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫెమినిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలతో మరికొందరు విభేదిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సునీత లాంటి సీనియర్ సింగర్ ఈ కామెంట్స్తో టాలీవుడ్లో మహిళల రక్షణ కోసం పటిష్టమైన చర్యలు, కమిటీలు ఉండాలనే డిమాండ్కు మరోసారి బలం అయితే చేకూర్చినట్లు తెలుస్తూ ఉంది.